ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మన టీవీ స్క్రీన్ పై తమిళనాడు పాలిటిక్స్ సస్పెన్స్ థ్రిల్లర్ తప్పిస్తున్నాయి. టీవీకే పార్టీ చీఫ్ విజయ్ కి షాక్ ఇచ్చారు తమిళనాడు గవర్నర్. విజయ్ కి సరైన సంఖ్యాబలం లేకపోవడంతో కాన్వాయ్ భద్రత తొలగించారు. సో విజయ్ ప్రభుత్వ ఏర్పాటు నరాలు తెగే ఉత్కంఠగా మారిన నేపథ్యంలో పళనిస్వామి తీరుపై మాజీ మంత్రి షణ్ముగం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో విజయ్ సీఎం అయ్యేందుకు రంగం సిద్ధమైంది. అన్నా డిఎంకేలో 2 వర్గాలు రావడంతో 27 మంది ఎమ్మెల్యేలతో మాజీ మంత్రి షణ్ముగం తిరుగుబాటు చేశారు. విజయ్ పార్టీలో చేరేందుకు 27 మందితో షణ్ముగం సిద్ధమవ్వగా పుదుచ్చేరిలోని షోర్ త్రిశ్వం రిసార్ట్కు ఎమ్మెల్యేలను తరలించారు. మ్యాజిక్ ఫిగర్కు మరో 6 సీట్ల దూరంలో విజయ్ ఉండగా అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు 27 మంది ఇప్పుడు సపోర్ట్ ఇస్తున్నారు. సో ఆ యొక్క 27 మంది ఎమ్మెల్యేల మద్దతుతో విజయ్ ప్రభుత్వ ఏర్పాటు చాలా అంటే చాలా ఈజీ కానుంది. సో ఇలాంటి నేపథ్యంలో ఒక రకంగా టీవీకే పార్టీ చీఫ్ విజయ్కి షాక్ ఇచ్చారు తమిళనాడు గవర్నర్. సో సరైన సంఖ్యాబలం లేదని విజయ్కి ఇచ్చినటువంటి కాన్వాయ్ ఏదైతే Z+ సెక్యూరిటీ ఉంటుందో సో దాన్ని మొత్తాన్ని తొలగించేశారు. ఎట్టి పరిస్థితుల్లో సంఖ్యాబలం సరైన అంటే ఇప్పటికే టీవీకేకి 108 సీట్లు వచ్చాయి. సో కాంగ్రెస్ సీట్లు కలుపుకుంటే 113, ఇంకా 6 సీట్లు కావాలి కరెక్ట్గా. సో ఇలాంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితిలో ఆ యొక్క ఎమ్మెల్యేలు ఎవరైతే విజయ్ని బలపరుస్తారో ఆ యొక్క ఎమ్మెల్యేల లిస్ట్ కావాలంటూ తమిళనాడు గవర్నర్ విజయ్కి ఒక లేఖను రాశారు. సో తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి నెలకొన్న రాజకీయ గందరగోళం మధ్య సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉత్కంఠ కొనసాగుతోంది. మెజారిటీకి అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను టీవీకే అధినేత విజయ్ అందుకోవడంతో రాజకీయ వాతావరణం మొత్తం మారిపోయింది. తన 107 మంది ఎమ్మెల్యేలతో పాటు ఇప్పటి వరకు కేవలం 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతును మాత్రమే పొందగలిగారు విజయ్. సో ఇప్పటిదాకా తమిళనాడులో రాష్ట్రపతి పాలన ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో ఇక్కడ డిఎంకే అన్నా డిఎంకే ఈ 2 పార్టీలు కలిపి లెఫ్ట్ పార్టీలతో ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాయనే ఒక ప్రచార నేపథ్యంలో టీవీకే పార్టీ సీఎం అవుతాడా లేదా, విజయ్ సీఎం అవుతాడా లేదా అనే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కొనసాగింది. నిజంగా 108 సీట్లు వచ్చినా సరే, ఇంకా కావాల్సింది ఒక 10 సీట్లు అయినా సరే నరాలు తెగే ఉత్కంఠ కొనసాగింది. గత 48 గంటలుగా మే 4న జరిగిన సినారియోను మనం ఒకసారి చూసుకుంటే దాని తర్వాత ఇక విజయ్ సీఎం అనుకున్నారు. సో తర్వాత బీజేపీ మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది, ఇటు లెఫ్ట్ పార్టీలు స్ట్రాటజీ గేమ్ స్టార్ట్ చేశాయి, ఇటు ఓడిపోయినటువంటి డిఎంకే కూడా కొన్ని స్ట్రాటజీలని ఫామ్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో అన్నా డిఎంకే మనం ఎందుకు పవర్ పోగొట్టుకోవాలి, డిఎంకే అన్నా డిఎంకే 2 కలిస్తే దాదాపుగా 102 సీట్ల దాకా వస్తాయి. అన్నా డిఎంకే 2 పార్టీలు ఎమ్మెల్యేల మద్దతు కలిపితే. సో వాటికి కనుక ఈ యొక్క రాహుల్ గాంధీ కాంగ్రెస్ సపోర్ట్ అండ్ లెఫ్ట్ పార్టీలు ఐయుఎంఎల్, పిఎంకే, ఇంకా సిపిఐ, సిపిఎం, సో ఇలాంటి పార్టీల మద్దతు కలిపితే ఆబ్వియస్లీ డిఎంకే పార్టీ మళ్ళీ ఫామ్ చేయొచ్చేమో, అంటే మేబీ ఆర్ మే నాట్. సో ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన కూడా తమిళనాడులో ఉంటుందని కూడా గట్టిగా ప్రచారం జరిగింది. సో ఈ సినారియోలో ఇప్పుడు తమిళనాడు గవర్నర్ విజయ్కి షాక్ ఇచ్చారు. సో ఏదైతే మీరు మాకు సరైన మద్దతు ఉంది, మీరు ఒక శాసనసభ పక్షనేత అంటూ ఒక లెటర్ రాశారో, బేసిక్గా ఆ లెటర్ కూడా వెళ్ళి బై హ్యాండ్ ఇచ్చింది కాదు, మెయిల్ చేశారు విజయ్, గవర్నర్కి మెయిల్ చేశారు. సో ఆ మెయిల్లో కొంతమంది ఎమ్మెల్యేలు ఏదైతే 107 మంది, ఎందుకంటే టెక్నికల్గా 108 మంది టీవీకి గెలిచినా విజయ్ 2 చోట్ల గెలిచాడు కాబట్టి 107 మంది ఎమ్మెల్యేలు మాతో పాటు ఉన్నారు, అండ్ కాంగ్రెస్ 5 మెంబర్స్ మాతో పాటు ఉన్నారు, అండ్ ఇంకా వీళ్ళు కూడా మాతో పాటే ఉంటారు అని చెప్పి ఈ యొక్క విజయ్ ఆ లేఖలో పొందుపరచడం జరిగింది గవర్నర్కి రాసిన మెయిల్లో. సో ఇలాంటి నేపథ్యంలో అక్కడ ఎట్టి పరిస్థితిలో మీకు మద్దతు లేకుంటే ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేయలేను అంటూ గవర్నర్ తేల్చి చెప్పేశారు. సో బీజేపీ రావడం, ఇటు లెఫ్ట్ పార్టీల నేతల్ని కంట్రోల్ చేయడం, ఇటు డిఎంకే నేతలు కూడా లెఫ్ట్ పార్టీ నేతలను కంట్రోల్ చేయడం, నిజంగా నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతుంది క్షణక్షణం. అసలు విజయ్
సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో షణ్ముగం అయితే మాజీ మంత్రి, అన్నా డిఎంకే పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి, సో పళనిస్వామి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మీతో మాకొద్దు, మేము ఇంట్లో వేళలో బంగారాలు అమ్మాం, ఇంకా ఇళ్ళు వాకిళ్ళు అమ్మేసాం, సో ఎట్టి పరిస్థితుల్లో మేము సంపాదించుకోవాలి అని చాలా స్ట్రాటజికల్గా టెక్నికల్గా ఆయన కూడా ఇటు పళనిస్వామిని వ్యతిరేకించి అన్నాడీఎంకేలో ఇప్పుడు 2 వర్గాలు ఏర్పడ్డాయి. 27 మంది ఎమ్మెల్యేలతో ఆయన బయటకు వచ్చారు, తిరుగుబాటు ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు ఆ 27 మంది ఎమ్మెల్యేలు టీవీకే పార్టీ చీఫ్ అధ్యక్షతన టీవీకే పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. 27 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు పుదుచ్చేరిలోని త్రిశ్వం రిసార్ట్లో సేద తీరుతున్నారు. సో వాళ్ళకి కంటిన్యూస్గా వాళ్ళ దగ్గర ఫోన్స్ ఏమీ లేవు. సో ఇప్పుడు వాళ్ళు ఆ 27 మంది ఎమ్మెల్యేలు టీవీకేకి సపోర్ట్ చేస్తే ఇక నల్లేరు మీద నడకలాగే ఉంటుంది విజయ్ సీఎం అవడం. సో ఇలాంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో గవర్నర్ నాకు అయితే మిమ్మల్ని సపోర్ట్ చేసే ఎమ్మెల్యేలు మ్యాజిక్ ఫిగర్ 118 మంది ఎమ్మెల్యేలు నాకు చూపిస్తేనే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తా అంటూ గవర్నర్ కరాఖండిగా తేల్చి చెప్పారు. సో ఇప్పటిదాకా అంటే విజయ్కి 108 సీట్లు ఎప్పుడైతే వచ్చాయో దాని తర్వాత నిజంగా తమిళనాడులో ఒక లార్జెస్ట్ పార్టీగా ఏర్పడినటువంటి టీవీకేనే ఫామ్ చేస్తా అనుకున్నారు. కానీ క్షణక్షణం ఉత్కంఠ, ఎవరి గేమ్స్ వాళ్ళు ఆడుతున్నారు, ఎవరి ప్రోపగండా వాళ్ళది, ఎవరి ఎజెండా వాళ్ళది, ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళవి. సో ఇప్పుడు కాంగ్రెస్ టీవీకేకి సపోర్ట్ చేయడంపై ఇటు డిఎంకే కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే డిఎంకే, అన్నా డిఎంకే రెండు కలిస్తే ఇప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ కనుక కొంచెం వీళ్ళకి సపోర్ట్ ఇవ్వగలిగితే వీళ్ళకి ఇంకా బాగుంటుంది అనే యాంగిల్లో వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమేమో అనే ఒక ఇదికి వచ్చారనమాట డిఎంకే ఆర్ అన్నా డిఎంకే రెండు కూడా. సో ఇలాంటి నేపథ్యంలో ఇటు లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళదే పై చేయిగా మారింది. దానికోసం బీజేపీ రంగంలో దిగింది. బీజేపీ పెద్దలైనటువంటి అమిత్ షా లెఫ్ట్ పార్టీల నేతల్ని చాలా దగ్గరుండి పిన్ టు పిన్ మానిటర్ చేస్తున్నారు. అయినా సరే వాళ్ళు మాట వింటారా వినరా అన్న నేపథ్యంలో, ఎందుకంటే ఒక్కసారిగా ఎప్పుడైతే టీవీకేకి 108 సీట్లు వచ్చాయో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కాల్ వచ్చింది, సో బీజేపీతో కలిసి వెళ్ళాలని. సో దాన్ని డిక్లైన్ చేశారు విజయ్. ఇటు రాహుల్ గాంధీ నుంచి ఫోన్ వచ్చింది, ఏదైతే 5 సీట్లు మీరే తీసుకోండి, సో మనం కలిసి వెళదామని చెప్పి. సో దానికోసం ఇప్పుడు డిక్లైన్ చేశారనే ఒకే ఒక కోపంతో రగిలిపోతుంది బీజేపీ. ఎలాగైనా సరే ప్రమాణ స్వీకారానికి బ్రేక్ వేయాలి. సో ఇటు ఈ లెఫ్ట్ పార్టీలని కలవనివ్వకుండా ఉంటే కొంచెం అక్కడ పొలిటికల్ కాన్సిక్వెన్సీ, ఒక పొలిటికల్ రప్చర్ క్రియేట్ చేయొచ్చు. సో ఏది సాఫీగా అవడం బేసిక్గా బీజేపీకి ఇష్టం ఉండదు. సో అందుకనే అక్కడ ఎలాగైనా సరే ఒక రప్చర్ క్రియేట్ చేయాలని చెప్పి చాలా గట్టిగా ప్లాన్ చేసింది. అయినా సరే అవన్నీ దాటుకొని టీవీకే పార్టీ ఇప్పుడు ముందడుగేస్తుంది. ఇటు లెఫ్ట్ పార్టీల మద్దతు వచ్చినా లేకపోయినా ఇటు ఏఐడిఎంకే, అన్నా డిఎంకే వాళ్ళు వచ్చినా రాకపోయినా, ఎందుకంటే అన్నా డిఎంకేలో ఇప్పుడు 2 వర్గాలు వచ్చాయి. పళనిస్వామిని వ్యతిరేకించిన షణ్ముగం 27 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు క్రియేట్ చేశాడు. సో మరి ఇలాంటి నేపథ్యంలో 108 మంది ప్లస్ 27 మంది మ్యాజిక్ ఫిగర్ ఆల్మోస్ట్ దాటిపోయింది. లెఫ్ట్ పార్టీలు సపోర్ట్ ఇచ్చినా సపోర్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు. అండ్ ఆల్రెడీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇచ్చేసింది టీవీకే పార్టీకి. సో ఇలాంటి నేపథ్యంలో విజయ్ సీఎం అవ్వడం నల్లేరు మీద నడకే అంటున్నారు. సో ఇటు అఫీషియల్గా కన్ఫర్మేషన్ రానటువంటి గవర్నర్ మాత్రం విజయ్కి కాన్వాయ్ తొలగించారు, భద్రత కూడా తొలగించారు. సో ఇప్పటికే తమిళనాడు గవర్నర్ కేరళ వెళ్తున్నారు. సో మళ్ళీ సాయంత్రానికి తమిళనాడు వచ్చే అవకాశం ఉంది. సో ఈ లోపులో ఏదైతే అన్నా డిఎంకేలో వచ్చిన చీలిక, అయితే 27 మంది ఎమ్మెల్యేలు కనుక మేము మీతోనే ఉన్నాం అని టీవీకే పార్టీ శాసనసభాపక్ష నేత విజయ్కి మద్దతు ఇస్తే, సో రేపొద్దున అదే ముహూర్తానికి 11 గంటలకు విజయ్ సీఎంగా అయ్యే అవకాశం ఉంది. మరి తమిళనాట
ట్విస్టుల్ని మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుంటే మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి.